నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. యెహెజ్కేలు 12వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెర్మీయా 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఒంటరి అయినవాడు 1000 మంది యగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవాగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చెను. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. Please like, share, subscribe to యేసు ఆగమనం ఛానల్.